నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఆ కూటమికి భారీగా సీట్లు తగ్గిపోయాయి. 2014-2019 ఎన్నికల్లో బీజేపీ సొంతంగానే మెజారిటీ సాధించి ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ఈసారి మాత్రం ఆ పరిస్థితి లేదు. ఈసారి ఖచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడనుంది. ఇదంతా సరే, బీజేపీకి సీట్లు ఎందుకు తగ్గాయి? ఎక్కడ తేడా వచ్చింది? కమలదళానికి కలిసి రాని ఆ అంశాలేంటి? ఏ రాష్ట్రాలు దెబ్బకొట్టాయి, ఏ రాష్ట్రాలు ఆదుకున్నాయి? చూద్దాం. 2014-19 నాటి ప్రభంజనం ఎందుకు లేదు? 400 పార్ నినాదం వర్కౌట్ కాలేదా? మూడవసారి కావటం వల్ల ఆకర్షణ తగ్గిందా? దక్షిణాదిన పెరిగిన ఆదరణ ఉత్తరాదిన ఎందుకు తగ్గింది? లోక్సభ ఎన్నికల్లో అంచనాలు తల్లకిందులయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ తేలిపోయాయి. ఎగ్జిట్ పోల్స్ కు ఫలితాలకు పొంతన లేకుండా పోయింది. 2019లో 353 సీట్లు గెలిచిన ఎన్డీఏ ఈసారి 365 స్థానాల్లో గెలుస్తుందని, ఇండియా కూటమి అత్యధికంగా 146 స్థానాలకే పరిమితమవుతుందని దాదాపు 14 ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ వినిపించిన అబ్ కీ బార్ 400 పార్ నినాదం నిజం కాబోతోందని, ఎన్డీఏ 400 సీట్లు గెలవనుందని కొన్ని సర్వేలు తెలిపాయి. కానీ అవేవీ నిజం కాలేదు. ఎన్డీఏ కూటమి 300 సీట్ల మార్కుని కూడా దాటలేకపోయింది. బీజేపీ సొంతంగా 272 సీట్ల మ్యాజిక్ ఫిగర్ ను అందుకోలేకపోయింది. 240 స్థానాలకే పరిమితమైంది. 150 లోపే స్థానాలు వస్తాయనుకున్న ఇండియా కూటమి 200 మార్కుని క్రాస్ అయింది. 2014లో దేశమంతటా మోడీ గాలివిచ్చింది. దశాబ్దాల తరువాత ఓ పార్టీ మెజారిటీ మార్కును అందుకుంది. లోక్సభలో మ్యాజిక్ ఫిగర్ 272 అయితే బీజేపీ సొంతంగానే 282 సీట్లు గెలుచుకుంది. మొత్తంగా ఎన్డీఏ కూటమికి 336 సీట్లొచ్చాయి. దాంతో అనేక ఏళ్ల తర్వాత దేశంలో సంకీర్ణ ప్రభుత్వం కాకుండా సింగిల్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. అయితే అప్పటికే ఎన్డీఏ కూటమిగా ఏర్పడినందున మిత్రపక్షాలను ప్రభుత్వంలోకి తీసుకుంది బీజేపీ. 2019లోనూ మోడీ సునామీ సృష్టించారు. పుల్వామా ఉగ్రదాడి, దాని తర్వాత పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ జనాన్ని బలంగా ప్రభావితం చేశాయి. దీంతో బీజేపీ సొంతంగా 303 సీట్లు గెలుచుకోగలిగింది. ఎన్డీఏ కూటమికి 353 సీట్లొచ్చాయి. ఈసారి ఆ రికార్డు బ్రేక్ అవుతుందని, 400కు పైగా సీట్లను ఎన్డీఏ కూటమి గెలుచుకుంటుందని బీజేపీ బలంగా నమ్మింది. ఇస్ బార్ 400 పార్ నినాదంతో ఎన్నికలకు వెళ్లింది. బీజేపీ నేతలే కాదు, ఎన్డీఏ పక్ష నేతలు కూడా అదే నినాదాన్ని వినిపించారు. ప్రధాని మోడీ సభలకు జనాదరణ వెల్లువెత్తింది. అయితే అది ఓట్ల రూపంలోకి మారలేదు. 400 పార్ పాచిక పారలేదు. ఎన్డీఏ కూటమి 400 కాదు కదా, 300 మార్కును కూడా దాటలేకపోయింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన దానికంటే ఎక్కువగానే కూటమికి సీట్లొచ్చాయి. దీంతో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమైంది. 400 సీట్లు సాధించడమే లక్ష్యంగా అబ్ కీ బార్ 400 పార్ అంటూ ముమ్మరంగా ప్రచారం చేసిన బీజేపీ 300 లక్ష్యాన్ని కూడా చేరుకోలేకపోయింది. ఎన్డీఏ కూటమి పార్టీలన్నీ కలిసిన 300 మార్కు దాటలేదు. 400 పార్ లక్ష్యాన్ని 5 రాష్ట్రాలు దెబ్బతీశాయి. గట్టిగా చెప్పుకోవాలంటే 3 రాష్ట్రాలే: ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో బీజేపీ ప్రభుత్వమే ఉంది. అయినప్పటికీ ఆ రాష్ట్రాల్లో ఆశించినన్ని సీట్లు సాధించలేకపోయింది. పశ్చిమ బెంగాల్లో ఈసారి బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందన్న అంచనాలు కూడా నిజం కాలేదు. ఢిల్లీకి వెళ్లాలంటే ఉత్తరప్రదేశ్ను దాటాలి. దీన్ని ఏ రకంగానైనా అన్వయించుకోవచ్చు. దేశంలోనే అతి ఎక్కువ లోక్సభ స్థానాలున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఆ స్టేట్లో మొత్తం 80 సీట్లున్నాయి. కేంద్రంలో అధికారాన్ని సాధించాలంటే ఉత్తరప్రదేశ్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలి. 2014-2019 ఎన్నికల్లో 2 సార్లు బీజేపీ అధికారంలోకి రావడానికి ఉత్తరప్రదేశే కీలకంగా నిలిచింది. 2014లో 71 సీట్లు, 2019లో 62 సీట్లు బీజేపీ సాధించింది. అలాగే రాష్ట్రంలో 2 సార్లు ప్రభుత్వాలను కూడా ఏర్పాటు చేసింది. ఈసారి కూడా యూపీపై బీజేపీ చాలా ఆశలే పెట్టుకుంది. కానీ బీజేపీ ఆశలపై ఉత్తరప్రదేశ్ ప్రజలు నీళ్లు చల్లారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి సగం సీట్లకే బీజేపీని పరిమితం చేసి గట్టి షాక్ ఇచ్చారు. యూపీలో బీజేపీ 73 చోట్ల పోటీ చేయగా 33 సీట్లే గెలవగలిగింది. మిత్రపక్షాల్లో రాష్ట్రీయ లోక్ దళ్ 2, అప్నా దళ్ సోనేలాల్ 1 స్థానాన్ని గెలిచాయి. ఈ లెక్కన ఉత్తరప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి దక్కిన సీట్లు 35. 30కి పైగా సీట్లు ఉత్తరప్రదేశ్లోనే కోల్పోయింది బీజేపీ. యూపీలో కాంగ్రెస్, సమాజ్వాదీ కూటమి సంపూర్ణ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. దేశమంతటా ఏ పేరు చెప్పి ఓట్లడిగిందో బీజేపీకి అక్కడే చుక్కెదురైంది. అయోధ్య ఉన్న ఫైజాబాద్ లోక్సభ స్థానంలో సమాజ్వాదీ పార్టీ గెలిచింది. యూపీలో యాదవుల ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు గత 2 సార్లు బీజేపీ యాదవేతర బీసీలకు అధికంగా సీట్లివ్వడం ద్వారా లబ్ధిని పొందింది.
దీంతో ఈసారి సమాజ్వాదీ పార్టీ తనపై ఉన్న ముస్లిం యాదవ్ ముద్రను చెరిపేసుకునే ప్రయత్నం చేసింది. అఖిలేష్ ఈసారి 27 టికెట్లు యాదవేతర ఓబీసీలకు, 15 చోట్ల దళితులకు టికెట్లిచ్చారు. బ్రాహ్మణులకు 4, ఠాకూర్లకు 2, వైశ్యులకు 2, ఖత్రీలకు 1, ఇలా ఓసీలకు 11 సీట్లిచ్చారు. ముస్లింలకు కేవలం 4, యాదవులకు 5 టికెట్లు మాత్రమే ఇచ్చారు. ఈ వ్యూహం బాగా ఫలించింది. బీఎస్పీ ఓటు బ్యాంకు కాంగ్రెస్, సమాజ్వాదీకి బదిలీ కావడం చివరికి బీజేపీనే దెబ్బతీసింది. జాట్లు, రాజ్పుతులు, క్షత్రియులు, బ్రాహ్మణులు కూడా బీజేపీకి దూరం కాగా ఆ రాష్ట్రంలో దాదాపు 20% దాకా ఉన్న ముస్లిం ఓటర్లు గంపగుత్తగా కాంగ్రెస్, సమాజ్వాదీ కూటమికి ఓట్లేశారు. బీజేపీని తీవ్రంగా దెబ్బకొట్టిన మరో రాష్ట్రం మహారాష్ట్ర. చీలిక రాజకీయాలను మరాఠా ప్రజలు అవుట్ రైట్ గా రిజెక్ట్ చేశారు. ఆ రాష్ట్రంలో 3 పార్టీల అతుకుల పంత ప్రభుత్వం అధికారంలో ఉంది. దానికి ఏక్నాథ్ షిండే నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ఏక్నాథ్ షిండేను ఎంకరేజ్ చేసి శివసేనను చీల్చింది బీజేపీ. చివరకు కోర్టు తీర్పులతో అసలైన శివసేన షిండే వర్గానిదే అయింది. ఆ తర్వాత అజిత్ పవార్ ను మచ్చిక చేసుకుని ఎన్సీపీని కూడా చీల్చింది బీజేపీ. లోక్సభ ఎన్నికల్లో మాత్రం ప్రజలు ఈ చీలికలు, పీలికలను తిరస్కరించారు. కాంగ్రెస్ అత్యధికంగా 13 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. బీజేపీ 9, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన 9 చోట్ల గెలిచింది. అజిత్ పవార్ ఎన్సీపీ మాత్రం 1 సీటుకే పరిమితమైంది. శరద్ పవార్ ఎన్సీపీ 8 చోట్ల గెలిచింది. షిండే శివసేన 7 చోట్ల గెలవగలిగింది. ఈ లెక్కన మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి వచ్చింది 17 స్థానాలే. మహారాష్ట్రలో బీజేపీకి కంచుకోటగా భావించే విదర్భ ప్రాంతంలోనూ ఆ పార్టీ ఘోరంగా దెబ్బతింది. 48 సీట్లున్న మహారాష్ట్రలో 2019లో బీజేపీ 23 సీట్లలో గెలవగా శివసేన 18 సీట్లలో గెలిచింది. ఈ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ కూటమిలోనే కాంగ్రెస్, ఉద్ధవ్ శివసేన, శరద్ పవార్ ఎన్సీపీ కలిసి 30 సీట్లు సాధించాయి. పశ్చిమ బెంగాల్పై ఈసారి బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది. పరిశీలకులు, విశ్లేషకులు కూడా అదే అంచనా వేశారు. బెంగాల్లో ఈసారి బీజేపీకి ఎక్కువ సీట్లొస్తాయని చెప్పారు. కానీ ఈ అంచనాలన్నీ తారుమారయ్యాయి. 2019లో బెంగాల్లో 42 స్థానాలకు గాను 18 సీట్లలో గెలిచిన బీజేపీ ఈసారి అంతకన్నా ఎక్కువ సీట్లు సాధించి నెంబర్ 1 పార్టీగా నిలుస్తుందనుకుంటే 6 సీట్లు తగ్గి 12 సీట్లకే పరిమితమైంది. అదే సమయంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ గతంలో తాను సాధించిన దానికన్నా 7 సీట్లు ఎక్కువగా గెలుచుకుని 29 సీట్లతో నెంబర్ 1గా నిలిచింది. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లడం మమతా బెనర్జీకి విజయాన్ని కట్టబెట్టాయి. అలాగే బీజేపీని బెంగాల్ విరోధి పార్టీగా జనంలోకి తీసుకెళ్లడంలో మమత సక్సెస్ అయ్యారు. ఆ వ్యూహాలు ఫలితాల్లో కనిపించాయి. రాజస్థాన్ కూడా బీజేపీకి షాక్ ఇచ్చింది. అక్కడ సొంత ప్రభుత్వం ఉన్నప్పటికీ 14 లోక్సభ నియోజకవర్గాల్లో మాత్రమే బీజేపీ గెలవగలిగింది. చాలా రాష్ట్రాల్లోనూ ఆశించినన్ని సీట్లు సాధించలేకపోయింది బీజేపీ. దీనికి కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఆ పార్టీకి మాత్రం పెద్ద దెబ్బే తగిలినట్లయింది. సొంతంగా మెజారిటీ అందుకోలేకపోయిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కోసం ఇతర పార్టీల మద్దతుపై ఆధారపడాల్సిన పరిస్థితిలో పడిపోయింది. 2014 నుంచి 2024 వరకు కనిపించిన మోడీ మార్కు పాలన ఇకపై ఉంటుందా లేదా అన్నది అనుమానంగా మారింది. మొదటి నుంచి బీజేపీకి హిందీ బెల్ట్ పార్టీగా పేరుంది. అందుకు తగ్గట్టుగానే ఆ పార్టీ వ్యవహరించేది. ఫోకస్ మొత్తం హిందీ రాష్ట్రాలపైనే పెట్టేది. అందుకు తగ్గ ఫలితాలు కూడా సాధించిందే. 2014, 2019 ఎన్నికల్లో హిందీ హార్డ్లాండ్లోనే ఎక్కువ సీట్లు సాధించింది బీజేపీ. 10 ఏళ్లుగా ప్రభుత్వంలో ఉండడంతో ఎంతో కొంత వ్యతిరేకత వస్తుంది. దాన్ని ముందుగానే అంచనా వేసిన బీజేపీ ఈసారి ఇతర రాష్ట్రాలపైన ఫోకస్ పెట్టింది. హిందీ రాష్ట్రాల్లో కోల్పోయే సీట్ల ద్వారా ఏర్పడే నష్టాన్ని పూడ్చుకోవడానికి బెంగాల్, ఒడిశాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలపైన కన్నేసింది. బెంగాల్లో అనుకున్న లక్ష్యాన్ని అందుకోలేక చతికిల పడింది బీజేపీ. ఒడిశాలో మాత్రం సక్సెస్ అయింది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు జరిగిన ఒడిశాలో డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదంతో కమలదళం విజయం సాధించింది. నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని పటిష్టమైన బిజు జనతాదళ్ను ఓడించి రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో సహా 20 లోక్సభ స్థానాల్లో గెలుపొందింది. బీజేపీని అత్యధిక స్థానాలతో ఆదుకున్న రాష్ట్రం మధ్యప్రదేశ్. ఆ రాష్ట్రంలో 2019లో 29కి 28 స్థానాలను కమలదళం కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 1 సీటుకే పరిమితమైంది. ఈసారి ఆ భాగ్యం కూడా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ దక్కనివ్వలేదు. అన్ని స్థానాలలోనూ స్వీప్ చేసింది. ఎన్డీఏకు కంచుకోటగా ఉన్న ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లోనూ బీజేపీకి తిరుగు లేకుండా పోయింది. గుజరాత్లోని 26 స్థానాల్లో 2019 సార్వత్రిక సమరంలో బీజేపీ మొత్తం అన్ని స్థానాలను స్వీప్ చేసింది. ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఈసారి ఇండియా కూటమిగా పోటీ చేసిన ప్రతిపక్షాలు కేవలం 1 స్థానంతో సరిపెట్టుకుంటే బీజేపీ 25 స్థానాలు కైవసం చేసుకుంది. 2019లో మాదిరిగానే ఎన్డీఏకు ఈసారి కూడా ఢిల్లీ కలిసి వచ్చింది.
కూటమిగా పోటీ చేసిన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ ఈసారి కూడా కమలదళం ముందు తేలిపోయాయి. 2019లో 7 స్థానాలు దక్కించుకున్న బీజేపీ ఈసారి కూడా స్వీప్ చేసింది. హిమాచల్ ప్రదేశ్లోని 4 స్థానాలను గత ఎన్నికల్లో దక్కించుకున్న బీజేపీ ఈసారి కూడా అన్ని స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. కీలకమైన రాష్ట్రాల్లో బీజేపీకి, ఎన్డీఏ కూటమికి ఎదురుదెబ్బ తగిలిన దక్షిణాది రాష్ట్రాలు ఆదుకున్నాయి. అందులో మొదటి స్థానం కర్ణాటకదే. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఆధిపత్యం ప్రదర్శించింది. ఆ రాష్ట్రంలోని మొత్తం 28 సీట్లకు గాను బీజేపీ 17 స్థానాలు గెలుచుకోగా మిత్రపక్షం జేడీఎస్ 2 గెలుపొందింది. అధికార కాంగ్రెస్ 9 సీట్లకే పరిమితమైంది. ఇక తెలంగాణ కూడా ఈసారి బీజేపీకి బాగా కలిసొచ్చింది. గత ఎన్నికల్లో మొత్తం 17 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 4 స్థానాలు గెలిచింది. అదే ఊపులో ఈసారి కూడా అన్ని చోట్ల పోటీ చేసిన కమలదళం తన బలాన్ని రెట్టింపు చేసుకుంది. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ తో పోటాపోటీగా సీట్లను పెంచుకుంది బీజేపీ. 6 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 14% ఓట్లను మాత్రమే సాధించిన బీజేపీ లోక్సభ ఎన్నికల నాటికి 35% పెంచుకుంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి 3 లోక్సభ సీట్లొచ్చాయి. రాజమండ్రి, అనకాపల్లి, నర్సాపురంలో బీజేపీ గెలిచింది. ఎన్డీఏ కూటమి పరంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 21 లోక్సభ సీట్లొచ్చినట్టు లెక్క. ఉత్తరాదిలో సీట్లు కోల్పోయిన ఎన్డీఏను ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఆదుకుంది. మరో దక్షిణాది రాష్ట్రమైన కేరళలో బీజేపీ మొట్టమొదటిసారి లోక్సభ ఎన్నికల్లో 1 సీటును గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించింది. అనేకసార్లు కేరళలో ఖాతా తెరిచేందుకు బీజేపీ విఫల ప్రయత్నాలు చేసింది. చివరకు ఈ ఎన్నికల్లో సక్సెస్ అయింది. మలయాళ సినీ నటుడు సురేష్ గోపి బీజేపీ తరఫున త్రిశూర్ నియోజకవర్గం నుంచి గెలిచి ఆ పార్టీకి మొదటి సీటును అందించారు. అయితే తమిళనాడులో మాత్రం బీజేపీ ఈసారి ఖాతా తెరవలేకపోయింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సోషల్ మీడియాను ఊపేసిన ఓట్లు తెచ్చుకోవడంలో మాత్రం విఫలమయ్యారు. తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసి మరీ ఎన్నికల బరిలో దిగిన తమిళసై సౌందరరాజన్ కూడా ఓడిపోయారు. సినీ నటి రాధిక కూడా ఓటమి పాలయ్యారు. తమిళ ప్రజలు ఏకపక్షంగా అన్ని స్థానాల్లో డీఎంకే, కాంగ్రెస్ల కూటమికే పట్టం కట్టారు. ఏదేమైనా తాజా లోక్సభ ఎన్నికల ఫలితాలు దేశాన్ని మరోసారి సంకీర్ణ రాజకీయాల యుగంలోకి తీసుకెళ్లాయి. 10 ఏళ్ల తర్వాత ఓటర్లు ఏ పార్టీకి మెజారిటీ ఇవ్వకుండా తీర్పు చెప్పారు. దీంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ఈసారి ఓటర్లు బీజేపీకి 240 సీట్లే కట్టబెట్టడంతో నిరాశ ఎదురైనా ఎన్డీఏకు మెజారిటీ రావడంతో కమలనాథులు సంతృప్తి పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీ సొంతంగా 272 సీట్ల మెజారిటీ మార్కును చేరుకోలేకపోయినా ఎన్డీఏ కూటమిగా 292 సీట్లు సాధించింది. దాంతో ఈజీగానే కేంద్రంలో సర్కారు ఏర్పాటు చేయబోతోంది. అయితే 2014-2019 ప్రభుత్వాలకు భిన్నంగా నరేంద్ర మోడీ తన పాలనలో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడబోతోంది. ఎన్డీఏలో కీలక భాగస్వాములుగా మారిన టీడీపీ, జేడీయూ, ఎల్జేపీ, షిండే శివసేన, ఎన్సీపీ లాంటి పార్టీల అభిప్రాయాలను తప్పనిసరిగా పరిగణలోనికి తీసుకుని ప్రభుత్వాన్ని నడపాల్సిందే. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా ఎంతో కొంత వ్యతిరేకత మూటగట్టుకోవడం ఖాయం. లోక్సభ ఫలితాలను చూస్తుంటే మోడీ విషయంలోనూ కొంతవరకు అది నిజమేనేమో అనిపిస్తుంది. మరి ప్రభుత్వాన్ని దించేసే స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత లేకపోయినా మిశ్రమ ఫలితాలు మాత్రం గట్టి షాక్నే ఇచ్చాయి. ఎందుకు ఇలా జరిగింది? ఏ కారణాలతో బీజేపీకి సీట్లు తగ్గాయి? ఉత్తరప్రదేశ్లో అసలేం జరిగిందే చూద్దాం. మోడీ నాయకత్వంలోని బీజేపీకి మెజార్టీ మార్కు దాటకపోవడానికి గల కారణాలపైన విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో ఠాకూర్లు, గుజ్జర్లు బీజేపీకి అండగా నిలబడలేదని తెలుస్తోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ను మారుస్తారన్న విపక్షాల ప్రచారం ఠాకూర్కు ఆగ్రహం తెప్పించడం వల్లే బీజేపీకి సీట్లు తగ్గాయని అంటున్నారు. అలాగే మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలను చీల్చడం మహారాష్ట్ర ఓటర్ల ఆగ్రహానికి కారణమైంది. వాటి ఫలితంగా బీజేపీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు. వీటికి తోడు బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని, రాజ్యాంగాన్ని మారుస్తుందని కాంగ్రెస్ సహా ఇండియా కూటమి చేసిన ప్రచారం హిందీ రాష్ట్రాల్లో గట్టిగానే దెబ్బకొట్టింది. అయోధ్య రామమందిరం బీజేపీ ఎన్నికల ప్రచారాస్త్రాల్లో అత్యంత ప్రధానమైంది. ఇదే 3వ అధికార పీఠాన్ని దక్కిస్తుందని ఆ పార్టీ ప్రగాఢంగా విశ్వసించింది. అయోధ్య రామమందిరం కల సాకారం చేసిన కాషాయ పార్టీకి హిందుత్వ నినాదం ఏమంత కలిసి రాలేదని ఈ ఎన్నికలు తేల్చేశాయి. ఎన్నికలకు ముందు హడావుడిగా అయోధ్య రామ మందిరాన్ని ప్రజలకు అంకితం చేసింది బీజేపీ. రామ మందిరాన్ని బ్రహ్మాస్త్రంగా ప్రయోగించి హిందూ ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టాలని ప్లాన్ చేసింది. కాంగ్రెస్, ఎన్సీపీలను గెలిపిస్తే ఆ పార్టీలు రామ మందిరంపైకి బుల్డోజర్లను నడిపిస్తాయంటూ ప్రధాని మోడీ ఆరోపణలు చేశారు. అయినా ఆ మాటలను రామ మందిరం కొలువై ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గ ప్రజలు పట్టించుకోలేదు. ఆ బాలరాముడి ఆశీస్సులు సైతం బీజేపీకి దక్కలేదు. ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్ పై సమాజ్వాదీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్ ఘన విజయం సాధించారు. అయోధ్యను అభివృద్ధి చేసే క్రమంలో భాగంగా రోడ్ల వెడల్పు కార్యక్రమంలో 4000 దుకాణాలు కూల్చేయడం, చాలా మందికి పునరావాస ప్యాకేజీలు ఇవ్వకపోవడం ఈ ఓటమికి కారణాలని సమాచారం.
మరోవైపు బీజేపీ రెచ్చగొట్టిన మతపరమైన భావోద్వేగాలు యూపీలో ఆ పార్టీకి ఓట్లు రాల్చలేదని స్పష్టమవుతోంది. 2019లో ఎస్పీ, బీఎస్పీ కలిసి పోటీ చేయడంతో బీజేపీ బలం కాస్త తగ్గింది. ఇప్పుడు కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి చేతులు కాల్చుకుంది. కేవలం ఒక్క సీటుకే పరిమితం కావాల్సి వచ్చింది. ఆ ఓట్ల చీలిక బీజేపీకి వరంగా మారడంతో పెద్ద సమస్య రాలేదు. కానీ ఈసారి ఇండియా కూటమి కింద పోటీ చేసిన ఎస్పీ, కాంగ్రెస్ సత్తా చాటాయి. ప్రచారంలో విపరీతమైన దూకుడు కూడా బీజేపీని దెబ్బకొట్టిందన్న వాదన వినిపిస్తోంది. విపరీతంగా పెరిగిపోయిన ధరలు, నిరుద్యోగం లాంటివి మధ్యతరగతి ప్రజలు, యువతలో ఆగ్రహానికి కారణమయ్యాయి. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నివీర్ పథకాన్ని దేశ యువత తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ పథకాన్ని రద్దు చేస్తామన్న కాంగ్రెస్ హామీ జనంలోకి బాగా వెళ్లినట్లుగా స్పష్టమవుతోంది. సైనిక దళాల్లో యువత ఎక్కువగా చేరే రాజస్థాన్, పంజాబ్, హర్యానాల్లో బీజేపీకి సీట్లు తగ్గడం అగ్నివీర్ పథకంపై ఆగ్రహ ఫలితమే. పంజాబ్లో అయితే బీజేపీకి ఒక్క సీటు కూడా రాలేదు. అబ్ కీ బార్ 400 పార్ అంటూ బీజేపీ ఎత్తుకునే నినాదం కూడా ప్రజలకు నచ్చలేదు. 400కు మించిన సీట్లంటే మాటలా? అది అసాధ్యమన్న భావన ప్రజల్లో విస్తరించింది. నిజంగా అన్ని సీట్లొస్తే నియంతృత్వానికి బాటలు పడతాయన్న భావన జనంలో ఏర్పడింది. అదీ కాకుండా బీజేపీ నేతలు కూడా విపరీతమైన ఓవర్ కాన్ఫిడెన్స్ తో జనాన్ని లైట్ తీసుకున్నారు. ఎన్నికల ప్రచారం మొత్తం మోడీ చుట్టూనే తిరిగింది. ప్రతిదానికి మోడీ గ్యారంటీ అంటూ పదే పదే చెబుతూ వచ్చారు. ఏకంగా బీజేపీ మేనిఫెస్టో పేరునే మోడీకి గ్యారంటీ అంటూ విడుదల చేశారు మోడీ. ఇతర బీజేపీ నేతలు దురుసు మాటలు కూడా చోటు చేశాయి. మహిళల మెడలోని మంగళసూత్రాలు తెంచుకెళ్తారంటూ చెప్పడం, దేశంలోని ఆస్తులపై ముస్లింలదే మొదటి హక్కు అనే ఆరోపణలు, ముస్లిం రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలు కూడా కొంతవరకు మోడీ ప్రతిష్టకు మచ్చ తెచ్చాయి. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న అమిత్ షా వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వర్గం ఓట్లు పూర్తిగా బీజేపీకి వ్యతిరేకంగా సంఘటితమయ్యేందుకు కారణమయ్యాయి. అమిత్ షా మాటలను కాంగ్రెస్, ఇండియా కూటమి అందిపుచ్చుకుని బీజేపీ మళ్లీ వస్తే మొత్తం రిజర్వేషన్లే ఎత్తేస్తుందంటూ చేసిన ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్లింది. రిజర్వేషన్లు రద్దు చేసేందుకే బీజేపీ 400 సీట్లు కావాలంటోందని విపక్షాలు చేసిన ప్రచారం మారుమూల ప్రాంతాల్లోకి దూసుకెళ్లింది. రిజర్వేషన్లు రద్దు చేయబోమని బీజేపీ అగ్రనేతలు పదే పదే చెప్పినా అది పెద్దగా ప్రభావం చూపనట్లుగా తెలుస్తోంది. ఆదివాసీలు, దళితుల జనాభా ఎక్కువగా ఉన్న దేశంలో గత 2 ఎన్నికల్లోనూ వారు బీజేపీకి మద్దతిచ్చారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు ఈసారి దళితుల ఓట్లు పెద్ద ఎత్తున ఇండియా కూటమి వైపు మళ్లినట్టుగా తెలుస్తోంది. ఇండియా కూటమి పార్టీలు ఇచ్చిన ఉచిత హామీలు వారిని ఎక్కువగా ఆకర్షించాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నిరుద్యోగ భృతి, మహిళలకు ఏటా ₹1,00,000 సాయం లాంటి హామీలు ఓటర్లను ఆకట్టుకోవడంలో సఫలమయ్యాయి. ఇండియా కూటమిని తక్కువగా అంచనా వేయడం కూడా బీజేపీకి మైనస్ గా మారింది. మోడీ, అమిత్ షా సహా బీజేపీ నేతలంతా కాంగ్రెస్ ని, రాహుల్ గాంధీని, సోనియా గాంధీని చులకన చేస్తూ తమ స్థాయికి తగని విమర్శలు చేశారు. సహజంగా 5 ఏళ్ల అధికారంలో ఉంటేనే ప్రజలకు ఆ ప్రభుత్వంపై విసుగొస్తుంది. విపక్షాలు కొత్త వాగ్దానాలతో ప్రజలను ఆకట్టుకునేందుకు యత్నిస్తాయి. ప్రధాని మోడీ సారథ్యంలోని ప్రభుత్వం ఇప్పటికే 10 ఏళ్లు పూర్తి చేసింది. దీంతో సహజంగా ప్రభుత్వ వ్యతిరేకత ఏర్పడుతుంది. ఇదే ప్రస్తుత ఎన్నికల్లో వ్యక్తమైంది. వెరసి బీజేపీకి సీట్లు తగ్గడానికి కారణమైంది. ఇది ఇవాల్టి ఫోకస్. నమస్తే.